వెల్కమ్ టు మిత్ర థాట్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి వార్త తీసుకురావడం జరిగింది. తెలంగాణలో జరిగే ఒక వార్త అనేది ఆ సర్పంచులకు సంబంధించి కూడా చక్కర్లు కొడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఆ సర్పంచులకు సంబంధించి కూడా తుది దశకు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. అదేవిధంగా కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ, మీ గ్రామ ప్రజానికని కానీ, మీ వాట్సాప్ గ్రూపులు అన్నిటిలో కానీ ఒక వీడియోను షేర్ చేయగలని కోరుతున్నాను. తెలంగాణలో ఉన్న అమ్మలు అవ్వలకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరు. వృద్ధులు వికలాంగులు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసే విధంగా మీరు సహాయం చేయండి. అదే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు ఆ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. దాదాపు 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆ సర్పంచులకు సంబంధించింది కూడా వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషించే విషయం తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మే నెల ఆసరా పింఛన్లు జమ ఈ 5 జిల్లాలకు ప్రారంభం. రేపు ఈ జిల్లాలో పంపిణీ, అర్హుల లిస్టు విడుదల. అయితే ఆసరా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మనము మార్నింగ్ ఒక వీడియో చేసినామండి. ఏం వీడియో అంటే మరి కాసేపట్లో ఆసరా పింఛన్లు జమ అని ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆల్రెడీ చాలా డిస్ట్రిక్ట్స్ కూడా ఆసరా పింఛన్లు అయితే పంపడం జరిగింది. ఈ యొక్క ఆసరా పింఛన్ వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మిగతా ఏవైతే జిల్లాలు ఉన్నాయో మిగతా 5 జిల్లాలకు అయితే ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే మే నెలకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే మనము ఒకటి సిద్దిపేట అయినా, అదేవిధంగా మనకు జోగులాంబ గద్వాలైనా, అదేవిధంగా భద్రాచలమైనా, మనకు జనరల్ అయిన ఆసిఫాబాదు, ఆదిలాబాదు, ఈ 20 డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 5 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే ప్రారంభమైనాయి. అదేవిధంగా రేపు కూడా మరిన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మరికొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, మిగిలిన డిస్ట్రిక్ట్స్ వారన్నిటికి కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు జమ చేస్తారు. అంతే విడతల వారికి జమ చేస్తున్నారండి. ఇది విడతల వారి యొక్క ఆసరా పింఛన్లు జమ చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అన్ని డిస్ట్రిక్ట్ కాకుండా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్కు మార్నింగ్ చూసుకున్నట్లయితే కొన్ని డిస్ట్రిక్ట్స్కు జమ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లు ఒక 5 జిల్లాల్లో పంపిణీ అయితే ప్రారంభించారు. అదేవిధంగా రేపు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు జమ అవుతాయి. మిగతా ఏవైతే జిల్లాలు ఉన్నాయో వారందరూ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు జమ అయితే దానికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం వీడియోలో చివరిలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిలో చూస్తేనే మీరు ఏ జిల్లాలో ఉన్నారో వారందరూ కూడా చూడండి. ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మా పలానా డిస్ట్రిక్ట్ మాకు ఆసరా పింఛన్ పడింది సార్ అని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. ఈ యొక్క ఆసరా పింఛన్కి సంబంధించి కూడా మనకు పెరిగిన ఏవైతే ఉన్నాయో 4016 రూపాయలు, 6016 రూపాయలు ఉన్నాయి. ఇవి మాత్రమే వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు ఈ డిస్ట్రిక్ట్స్ వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఖాతాలను చెక్ చేసుకోండి. ఇంకోటి విషయం ఏంటిదంటే మీ యొక్క అకౌంట్లో అమౌంట్ పడుతుంది కదా, అమౌంట్ జమ అయితే ఆ అకౌంట్ని వేరే అకౌంట్కు బదిలీ చేసుకోండి. అదే అకౌంట్లో ఉంచుకోకండి. ఎందుకంటే అకౌంట్లో నుంచి మళ్ళీ రిటర్న్ కూడా కట్టే అవకాశాలు ఎక్కువ మోతాదులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేరే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అకౌంట్ ఉంటే, లేకుంటే వేరే వాళ్ళ అంటే మీ కొడుకులేదు కానీ లేకుంటే ఎవరైనా మీకు బంధుమిత్రులు ఎవరైనా అకౌంట్ ఉంటే వారి అకౌంట్ చేసుకుని మళ్ళీ తీసుకోండి. ఎందుకంటే అమౌంట్ అనేది వృధాగా కట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇంకా ఎవరైతే ఆసరా పింఛన్ పడలేదు వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అర్హుల లిస్ట్ ఏదైతే ఉందో వారి అన్నిటి కూడా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉంటే కంపల్సరీగా మెన్షన్ చేయండి. సార్ మాది పలానా డిస్ట్రిక్ట్, మాకు ఈ యొక్క ఆసరా పింఛన్ లిస్ట్ వచ్చింది, మా యొక్క పేరు వచ్చింది, కాబట్టి మాకు ఆసరా పడిందని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.